Welcome to Code Easy channel. Today we are discuss to the HTML basic tags. HTML heading tags అంటే ఏంటో చూద్దాం ఫస్ట్. Heading tags. Any document is started with headings. You can use different sizes your headings. మన ప్రతి డాక్యుమెంట్ స్టార్టింగ్ హెడ్డింగ్ ట్యాగ్తోనే కదా స్టార్ట్ అవుతుంది. చూడండి ఇక్కడ 2 HTML బేసిక్ ట్యాగ్. ఇది ఏ ట్యాగ్ కాదు, ఇది ఒక హెడ్డింగ్ ట్యాగే కదా. The HTML also has 6 levels of headings which can use elements h1, h2, h3, h4, h5 and h6. How many tags are there? Heading tags are how many headings are there? Tags are there? 6. Well, display to the any headings process add on click before one line after two heading. ఒక లైన్ ముందు ఒక లైన్ తర్వాత మనం హెడ్డింగ్స్ అనేవి యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఒక శాంపుల్ ప్రోగ్రామ్ చూద్దాం. VS Code ఒక న్యూ ఫైల్ టెక్స్ట్ Control S, remove I take .html, save. Here we see the how to get a basic code. We know that shift +1 enter. Here title name I given to YouTube. అక్కడ టైటిల్ అంటే ఆ టైటిల్ ప్లేస్లో మీరైతే ఏమైతే నేమ్ అయితే ఇవ్వాలనుకుంటున్నారో ఆ నేమ్ అనేది ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు ఒకసారి రన్ చేసి చూద్దాం. ఇక్కడ గో టు లైవ్ ఉంటుంది చూడండి. చూసారా యూట్యూబ్ అని వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ న్యూ ట్యాబ్ అంటే ఇక్కడ న్యూ ట్యాబ్ అనేది వస్తుంది. ఇక్కడ నాకు ఏమొచ్చింది యూట్యూబ్ లేదు. నేను ఒక నేమ్ చేంజ్ చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు నేను ఇక్కడ ఒక టైటిల్ దగ్గర నేను నేమ్ చేంజ్ చేస్తాను. Control S చేంజ్ చేసాను చూడండి. అవుట్పుట్ చూద్దాం. చేంజ్ అయింది ఇక్కడ నేమ్. ఇప్పుడు ఏమంటున్నాడు ఇక్కడ హెడ్డింగ్స్. ఇక్కడ ఎన్ని హెడ్డింగ్స్ ఉన్నాయి? H6. ఫస్ట్ ఇదంతా మర్చిపోయి కోడింగ్ చెప్తాను. ఫస్ట్ కోడింగ్ అంటే కోడింగ్ అని ఎప్పుడు కంటెంట్ అనేది ఎప్పుడప్పుడు రాయాలన్నా బాడీ మిడిల్లోనే రాయాలి. ఇప్పుడు H1 ట్యాగ్. వెయిట్, I want to these Control C. ఇప్పుడు Control V. వెయిట్, ఇప్పుడు ఇక్కడ నేను ఏం రాసాను? H1 ట్యాగ్. దిస్ ఈజ్ ద హెడ్డింగ్ 1. నెక్స్ట్ H2 ట్యాగ్. ఇక్కడ మీరు హెచ్ అని క్లిక్ చేసి కింద H2 ట్యాగ్. Control B, delete H2 tag. Next H3 tag. Control B, delete H3. H4 tag. H5. H6. Control V, 6. Now we see the output. తెలుస్తుందా మీకు? ఇలా ఆల్రెడీ సింబల్ అనేది డిస్ప్లే అయిపోయింది. అందుకని Control S. చూడండి హెడ్డింగ్స్. దిస్ ఇస్ ద హెడ్డింగ్ 1, దిస్ ఇస్ ద హెడ్డింగ్ 2. మీకు ఒక అబ్జర్వ్ చేస్తారా? బోల్డ్ సైజ్ అని డిక్రీజ్ అవుతుంది అండ్ హెడ్డింగ్ సైజ్ ఫాంట్ కూడా డిక్రీజ్ అవుతుంది. ఓకేనా? చూడండి. H1 tag, this is the heading 1 tag.
H2 ట్యాగ్, దిస్ ఇస్ ద హెడ్డింగ్ 2. ఫౌంట్ సైజ్ అనేది డిక్రీజ్ అవుతుంది. ఇవే హెడ్డింగ్ ట్యాగ్స్ అంటారు. ఓకేనా, చూడండి. దిస్ ఇస్ ద హెడ్డింగ్ 1. అవుట్పుట్ అలా వచ్చిందో లేదు చూద్దాం ఫస్ట్. కనబడుతుందా అవుట్పుట్? ఇది హెడ్డింగ్స్. నెక్స్ట్ పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ అంటే మీరు కొన్ని వెబ్సైట్లో గ్రీక్స్ ఫర్ గ్రీక్స్ వెబ్సైట్స్ అనుకోండి, ఆ వెబ్సైట్లో కొన్ని టెక్స్ట్ ఉంటాయి. ఆ టెక్స్ట్ అనేది పారాగ్రాఫ్ ఫార్మాట్లో ఉంటుంది కదా, అలా మీరు పారాగ్రాఫ్ ఫార్మాట్లో రాయాలి అని అనుకుంటే పారాగ్రాఫ్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. చూడండి, ద పారాగ్రాఫ్ ట్యాగ్స్ ఆఫర్స్ ఏ వే స్ట్రక్చర్స్ యూ టెక్స్ట్ ఇన్ టు డిఫరెంట్ పారాగ్రాఫ్. ఈచ్ పారాగ్రాఫ్ ఆఫ్ దెన్ టెక్స్ట్ షుడ్ బీ బిట్వీన్ open paragraph tag and closing paragraph tag as a show below in the example. అంటే ఏం లేదు, ఇప్పుడు మనం ఒక పారా రాయాలంటే ఓపెన్కి క్లోజర్కి, ఓపెన్ అంటే ఏంటో చెప్పాను, క్లోజర్ అంటే ఓపెన్ చెప్పాను. క్లోజర్ ఇది, ఓపెన్ ఓపెన్ ఈ సింబల్, క్లోజర్ ఈ సింబల్. ఓకే, ఇలాగే రాయచ్చు. ఆర్ ఇలా కాకపోయినా పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి పారాగ్రాఫ్ ట్యాగ్స్ అనేవి ఓపెన్ ఇది, క్లోజ్డ్ ఇక్కడ, ఇలా కూడా రాయొచ్చు. క్లోజింగ్ ట్యాగ్, ఓపెన్ ట్యాగ్కి ఇలా రాయాలి, క్లోజింగ్ ట్యాగ్ మాత్రం రెండు విధంగా అయినా రాయొచ్చు. ఓకేనా, ఇది పారాగ్రాఫ్ ట్యాగ్. పారాగ్రాఫ్ ట్యాగ్ ఒక ఎగ్జాంపుల్ చేద్దాం కోడింగ్లో. ఎప్పుడు కోడింగ్లో ఒకటి రాయాలి కంటెంట్. పి అని టైప్ చేసి ఎంటర్ క్లిక్ చేస్తే పారాగ్రాఫ్ ట్యాగ్స్. ఇక్కడ దిస్ ఈస్ ఇక్కడ ఉంది, హియర్ ఈజ్ ఏ ఫస్ట్ paragraph of text. Next dot అని ఉందా, Ctrl+S, అవుట్పుట్ చూద్దాం. Here is the first para text. Next అలా సెకండ్, థర్డ్, ఫోర్త్, అదే ఇది చూడండి. ఇక్కడ 3 times రాసాడు, నేను ఒకసారి రాసాను. అవుట్పుట్ ఇది. Here is the first text paragraph, here is the second text paragraph. ఓకేనా, నెక్స్ట్ హారిజంటల్ లైన్. హారిజంటల్ లైన్ అంటే మీకు ఏంటో తెలుసు. ఇప్పుడు ఇక్కడ ఈ లైన్ ఉందా, పైన లైన్, ఆ పైన లైనే హారిజంటల్ లైన్ అంటారు. ఎలాగ రాయాలంటే కోడ్లో చెప్తాను. Horizontal lines are used to the visible break up sections of a document that HR tags create a line from the correct position in a document of a right major and break into line. చెప్పండి కదా, ఒక లైన్ గా బ్రేక్ అయిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్, యూ వాంట్ టు బ్రేక్ ఏ 2 paragraph ఇన్ గివెన్ ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్లో మనకి 2 paragraph అని తీసుకోవచ్చు. నెక్స్ట్ Ctrl+C. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఇక్కడితో అయిపోయింది మనకి ఈ సెక్షన్. ఏం చేస్తున్నాం, ఇంకో పారా తీస్తున్నాం. Ctrl+V, పారా తీసాను. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఇది HR, ఈ ట్యాగ్ HR ఆర్ ఆర్ మొత్తం హెచ్ఆర్ అనేది ఒకసారి రాస్తాం. మన పారాగ్రాఫ్ ఏంటి 2 times రాయాలి, కానీ హెచ్ఆర్ అనేది ఒకసారి వస్తుంది. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి, హెచ్ఆర్ అనేది ఇలా కూడా రాయొచ్చు. ఇప్పుడు నేను ఇలా తీసే ఇలా ఉన్నా ప్రింట్ అవుతుంది కదా. Ctrl+S, అవుట్పుట్ చూడమా.
చూసారా, దిస్ ఈస్ ద పారాగ్రాఫ్ ఆన్ షుడ్ బి ఆన్ టాప్, దిస్ ఈస్ ద పారాగ్రాఫ్ ఆన్ షుడ్ యూ బి ఎట్ బాటమ్. కనబడుతుందా? ఈ హెచ్ఆర్ అనేది లైన్. ఇప్పుడు ఈ హెచ్ఆర్ అనేది రిమూవ్ చేసేస్తాను, రిమూవ్ అయిపోయింది. ఇప్పుడు నేను హెచ్ఆర్ అనేది పెడుతున్నాను, లైన్ వచ్చింది. ఓకేనా, ఇది హెచ్ఆర్ అని అర్థం. నెక్స్ట్ అది ఎగ్జాంపుల్ ఉంటుంది చూడాలి, దాని అవుట్పుట్ చూడాలి. చూసారా లైన్, చూసారా లైన్ అలా కనబడుతుందా? చూసారా లైన్ అలా కనబడుతుందా? ఓకేనా, ఇప్పుడు మనం సెంటర్ ట్యాగ్ అయ్యింది. సెంటర్ ట్యాగ్ అవ్వాలి కదా మరి. సెంటర్ ట్యాగ్ అంటే మనం రాసిన టెక్స్ట్ ఉంటుంది కదా, ఆ టెక్స్ట్ మనకి సెంటర్లో కావాలి అంటే అప్పుడు సెంటర్ ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. ఇది మనం యూ హ్యావ్ టు యూజ్ సెంటర్ ట్యాగ్ పుట్ ఇన్ ఎనీ కంటెంట్ ఇన్ ఏ సెంటర్ పేజ్. ఇప్పుడు విఎస్ కోడ్లో సెంటర్ అండ్ ట్యాగ్ యూజ్ చేసి సెంటర్ ట్యాగ్ అని యూజ్ చేసి బాడీ అని వచ్చాను, కంట్రోల్ ఎస్. ఇప్పుడు చూద్దాం అవుట్పుట్. అక్కడ వచ్చింది బాడీ, సెంటర్ అని వచ్చిందా, సెంటర్లోకి వస్తుంది బాడీ అని. అందుకే సెంటర్ ట్యాగ్. కంటెంట్ ఏమైనా రావాలంటే సెంటర్ ట్యాగ్ అనేది యూజ్ చేయొచ్చు. ఇది సెంటర్ ట్యాగ్. నెక్స్ట్ హారిజాంటల్ కంప్లీటెడ్. నెక్స్ట్ ఇవి ప్రీవియస్ ఫార్మేట్ అంటే ఏం లేదు. ఇప్పుడు మనం ఇక్కడ టెక్స్ట్ రాసామా, చూడండి ఫంక్షన్ టెక్స్ట్ ఇది ఉందా, ఆల్ట్ ఇదే సేమ్ ప్రింట్ అయిపోతుంది అవుట్పుట్లో కూడా. అదే అవుట్పుట్ చూద్దాం, సేమ్ అదే ప్రింట్ అవుతుంది. చూడండి ఇక్కడ ఫంక్షన్ టెస్ట్ సేమ్ అదే ప్రింట్ అయిందా, ఎటువంటి చేంజెస్ అన్న అదే ప్రింట్ అవుతుంది. దీని ట్యాగ్ ఇది యూజ్, రివ్ అనేది ట్యాగ్ అనేది యూజ్ చేస్తారు. నాన్ బ్రేకింగ్ స్పేస్ అంటే నాకు ఈ నేమ్ ఉంది, ఈ నేమ్ని నేను బ్రేక్ చేయాలనుకుంటున్నాను. ఎలా బ్రేక్ చేస్తాను, ఇవ్వాలి లేదు అంటే నాకు ఈ ఫార్మెట్లో కావాలి, ఇలా కోఎడ్స్ పెట్టి అలా రావాలి, ఇలాగా రాసుకోవాలి. ఈ స్పేస్ ఇలాగా స్పేస్ అనేది ఆక్యుపై చేస్తూ రావాలి నాకు అవుట్పుట్. మనం ఏం యూజ్ చేయాలి ట్యాగ్ ఇక్కడ, ఎండ్ సింబల్ అండ్ బిఎస్పి అని ట్యాగ్ అనేది యూజ్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ ఉంది కాబట్టి నేను కాపీ చేస్తాను. Control C, Control B. ఓకే, ప్రోగ్రామ్ కనబడుతుందా? కనబడుతుంది. చూసారా అలా బ్రేక్ చేస్తాను ఒక్కొక్క దాన్ని. అంటే నాకు స్పేస్లా కావాలి అంటే అవుట్పుట్ చూడండి, స్పేస్లో కావాలంటే ఇక్కడ చూడండి, మీరు ఎక్కడైతే స్పేస్ కావాలనుకున్నా అక్కడ ఇది యూజ్ చేసుకోవాలి. అవుట్పుట్ చూడండి చిన్న అంతే. ఓకే, మనం ఈరోజు ఏం చెప్పుకున్నాం ఒకసారి రివైజ్ చేయండి. మనం ఏం చెప్పామో ఫస్ట్ ఏం చెప్పాం, హెడ్డింగ్స్ అంటే ఏంటో చెప్పాం, హెడ్డింగ్స్ ఫాంట్ సైజ్ అంటే ఏంటో చెప్పాం, పారాగ్రాఫ్ ఎలా పెట్టాలో చెప్పాను. నెక్స్ట్ సెంటర్ ఎలా పెట్టాలో చెప్పాను, హారిజాంటల్ లైన్ ఎలా రావాలో చెప్పాను. ఇక్కడ నాకు స్పేసెస్ కావాలి ఒక్కొక్క బోర్డ్కి ఎలా రావాలో చెప్పాను ఈరోజు వీడియోలో. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే కనుక షేర్ అండ్ లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇంకోటి ఏంటంటే మీరు ఈ వీడియో చూస్తున్నా కానీ మీరు నోట్స్ కూడా మెయింటైన్ చేయాలి. పక్కన మీరు ఇంపార్టెంట్ చెప్తూ ఉంటాను అండ్ పక్కన ఇంపార్టెంట్స్ రాసుకుంటూ ఉండాలి. అండ్ ఇంకోటి ఏంటంటే అక్కడ అడుగుతారు ఎన్ని హెడ్డింగ్స్ లైన్స్ ఉన్నాయి అని అడుగుతారు, అది ఎన్ని హెడ్డింగ్ ట్యాగ్స్ ఉన్నాయి అని అడుగుతారు. అప్పుడు మీరు ఏం చెప్పాలి, 6 హెడ్డింగ్ ట్యాగ్స్ ఆర్ దేర్ అని చెప్పాలి. ఓకే, అలా కూడా అడుగుతారు ఇంటర్వ్యూలో.
ఎందుకు పారాగ్రాఫ్ యూజ్ చేయాలి,